ఎప్పుడు మొదలెడతారు? ఎప్పుడు అవుతుంది? ఇప్పుడే 2 ప్రశ్నలు రావడం జరిగింది అధ్యక్ష. ఇందాక వైకుంఠపురం బ్యారేజ్ ఒకటి, రెండవది ఇప్పుడు గుండ్రేవు. ఈ 2 ప్రశ్నల విలువ అక్షరాల 8,000 కోట్ల అధ్యక్ష. దేవుడు వరం ఇచ్చిన పూజారు కరుణించాలి, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కరుణించాలి. ఓకే, ఏదైతే ఇప్పుడే గుండ్రేవుల పథకం ఏదైతే ఉందో, మరి పర్టికులర్గా ఇప్పుడు సభ్యులందరూ కూడా చెప్పినారు అధ్యక్ష. ఏదైతే తుంగభద్ర నది ఏదైతే ఉందో ఆ తుంగభద్ర నది మీద తుంగభద్ర ప్రాజెక్టు దగ్గర నుండి శ్రీశైలం ప్రాజెక్టు వరకు, అంటే మధ్యన దగ్గర 270 కిలోమీటర్లు ప్రవహించేటువంటి మార్గంలో మరి కేవలం మరి ఏదైతే ఆర్డిఎస్ ఆనకట్ట అధ్యక్ష, ఆర్డిఎస్ ఆనకట్ట అంటే అది రిజర్వాయర్ కాదు, జస్ట్ ఆనకట్ట మాత్రమే. దాని తర్వాత సుంకేసుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఇది ఓన్లీ 1.2 టీఎంసీ నీరు మాత్రమే కెపాసిటీ ఉంది అధ్యక్ష. అంటే కేవలం ఆ 270 కిలోమీటర్ల తుంగభద్ర ప్రవహించేటువంటి మార్గంలో కేవలం ఆర్డిఎస్ ఆనకట్ట సుంకేసులు మాత్రమే ఉంది. అందుచేతనే ఏదైతే ఈ యొక్క సుంకేసులకు ఎగువన ఈ యొక్క గుండ్రేవుల ప్రాంతంలో ఈ యొక్క రిజర్వాయర్ని మనం నిర్మాణం చేసుకోవడం ద్వారా మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క అత్యంత వెనుకబడినటువంటి యొక్క రాయలసీమకు ప్రయోజనాలు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ గుండ్రేవులకి అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే ఈ యొక్క 2013వ సంవత్సరంలో దీని మీద ఒక డిపిఆర్ తయారు చేయమని 54.95 లక్షల రూపాయలు ఆ రోజు నిధులు అందించి మరి ఆ రోజు ఏదైతే ఆర్వి అసోసియేట్ హైదరాబాద్ వారికి అప్పగించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం ఏదైతే ఈ యొక్క సుంకేసుల బ్యారేజీ అంటే ఎగువన సుంకేసుల బ్యారేజీకి ఎగువన సి బెల్గల్ మండలం గుండ్రేవుల గ్రామం సమీపంలో ఈ యొక్క అదనపు రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి 20 టీఎంసీలు నిల్వ చేయడానికి ఆ రోజు వాళ్ళు డిపిఆర్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఏంటంటే ఇందులో ఈ యొక్క నిర్మాణం ద్వారా దగ్గర 16 గ్రామాలు ముప్పు గురవుతున్నాయి అధ్యక్ష. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కర్నూలులో మరి 11 గ్రామాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 5 గ్రామాలు కూడా ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా దీన్ని చేపట్టినట్టయితే ఈ ఇంటర్స్టేట్ ఇష్యూ అయితే పెద్దగా ఉండేది కాదు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సమ్మతి కూడా దీనికి అవసరం అవుతుంది అధ్యక్ష. వాళ్ళు ముంపు గ్రామాలకు కూడా వాళ్ళు సమ్మతిని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అందుచేతే వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సుంకేసుల యొక్క అవసరాన్ని గుర్తించి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 14-19 ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు 2019-2/21వ తేదీన ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష, 154 జీవో. ఈ జీవో ప్రకారం 2,890 కోట్ల రూపాయలు ఈ సుంకేసులకి కేటాయింపులు ఇచ్చి ఏదైతే కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఈ యొక్క కృష్ణా జల వివాదాలు పరిష్కరించేటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ కేఆర్ఎంబి ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క సమ్మతిని తీసుకుని ఈ యొక్క బ్యారేజీని ఏదైతే రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2,890 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి దురదృష్టం ఏంటంటే తర్వాత ప్రభుత్వం మారడం వల్ల మళ్ళీ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి మామూలుగానే ఒక్క రూపాయి కూడా మళ్ళీ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కనీసం తెలంగాణ సమ్మతిని తీసుకునేటువంటి విధంగా కేఆర్ఎంబి బోర్డుకి లెటర్స్ కానీ, కేఆర్ఎం బోర్డు మీటింగ్స్లో కానీ, కేఆర్ఎంబి మినిట్స్లో కానీ ఎక్కడ కూడా దీన్ని 5 సంవత్సరాల్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి పాపం కూడా లేనటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుచేత ఈరోజు మళ్ళీ అంటే వాళ్ళ చేసినటువంటి పాపాలన్నీ 5 సంవత్సరాల పాపాలన్నీ ఈరోజు మళ్ళీ మాకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి. అందుకే మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు మరి ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే మా దృష్టిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో కూడా క్లియర్గా మా యొక్క రివ్యూస్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదైతే రాయలసీమకు సంబంధించి కర్నూలు వెస్ట్ ప్రాంతం తప్ప కర్నూలు, చిత్తూరు, అనంతపురం మరి కడప ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మనం సాగునీరు, త్రాగునీరు ఇవ్వగలుగుతున్నాం. ఒక్క కర్నూలు వెస్ట్గా మాత్రమే ఒక సెపరేట్గానే మనం దాన్ని ఆర్గనైజ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా మాతోటి కూడా 2-3 మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆ కర్నూలు వెస్ట్లో పర్టికులర్గా వలసలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని నేను ప్రత్యక్షంగా గుర్తించాను. చేత మీరు ప్రయారిటీ పెట్టి ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ యొక్క ప్రాజెక్టుల ద్వారా నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వమని లోకేష్ గారు కూడా సూచించారు అధ్యక్ష. ఎందుకంటే మరి ఆయన ఇప్పుడు గౌరవ సభ్యులు పదే పదే ప్రస్తావించారు కొద్ది ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇది ఈవేళ అత్యల్ప వర్షపాతం అధ్యక్ష. అంటే కొన్ని వాస్తవాలు కూడా అసెంబ్లీ ద్వారా అంటే ప్రజలకు కాదు, అంటే గత 5 సంవత్సరాల నిర్వాహకం గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సమయం తక్కువ ఉంది, ఆసక్తిగా ఎదురు మీరు సాయంత్రం రాత్రి 8:30 వరకు జరుపుతున్నారు అధ్యక్ష సభని. అంచేత ఇటువంటి ముఖ్యమైన విషయాలు కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే నేను పదే పదే చెప్తూ ఉంటాను, నేను రాయలసీమ బిడ్డని అని చెప్పి. నేను కూడా మొన్న బడ్జెట్ని చూసాం అధ్యక్ష. 2014, 2019 5 సంవత్సరాల్లో మాకు బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంది అధ్యక్ష. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము రాయలసీమకి 12,500 కోట్ల రూపాయలు పెట్టాము అధ్యక్ష. తర్వాత 19, 24 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. అంటే 7 లక్షలతో కొంచెం ఇంచుమించుగా డబుల్ అయింది 12 లక్షలు. కానీ మేము ఆ రోజు 12,500 కోట్లు పెడితే ఈయన పెట్టింది ఎంత అధ్యక్ష? 3,000 కోట్లు అధ్యక్ష. ఇంక ఏ ప్రాజెక్టు పూర్తవుద్ది, ఏ బ్యారేజీ నిర్మాణం అవుద్ది, ఏ రిజర్వాయర్కి రిపేర్లు పూర్తి చేస్తాం అధ్యక్ష? అవన్నీ ఈవేళ మళ్ళీ మాకు శాపంగా మారాయని చెప్పడానికి కారణం అదే అధ్యక్ష. ఇందులో కూడా అదే జరిగింది అధ్యక్ష. అంచేత గత 5 సంవత్సరాల్లో ఏదైతే పనులు జరగలేదో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మేము కూడా రివ్యూ చేస్తాం. వాస్తవం అధ్యక్ష ఏంటంటే ఏదైతే కేసీ కెనాల్కి ఇది అత్యంత ఉపయోగపడేటువంటిది. ఆ కేసీ కెనాల్లో కూడా ఏదైతే కడప, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరుకు సంబంధించిన నియోజకవర్గాలు, అదేవిధంగా కర్నూలుకు సంబంధించి నందికొట్టూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లికి ఉపయోగపడేటువంటి కేసీ కెనాల్కి ఇది మేజర్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందులో సెకండ్ థాట్ లేదు. రెండవది నేను కూడా గమనించింది ఏంటంటే ఇప్పుడు ఇందా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే నారా లోకేష్ గారు చెప్పినటువంటి కర్నూలు వెస్ట్ ఏదైతే ఉందో అంటే 614 మిల్లీమీటర్లు మాత్రమే అత్యల్ప వర్షపాతం పడేటువంటి ప్రాంతం అధ్యక్ష. అంటే ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మినుగూరు, ప్రతికొండ, కడుమూరు. నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా అధ్యక్ష కర్నూలు. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి నిధుల సమస్య ఉన్నటువంటి స్థితిలో, ఎందుకంటే ఇప్పుడు మేము 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం ఓన్లీ ఇరిగేషన్ శాఖలో పెట్టినటువంటి బకాయిలు. అంటే మేము ఒక పక్కన బకాయిలు చెల్లించాలి, రెండవ పక్కన వాళ్ళు 5 సంవత్సరాలు నిలిపేసి రద్దు చేసినటువంటి ఇటువంటి ప్రాజెక్టులన్నీ మళ్ళీ మేము నిర్మాణం చేయాలి. ఏవైనా సరే ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ సవాళ్ళను అధిగమించి ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్ ఏదైతే మరి లోకేష్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొన్ననే అంచనా వ్యయం వేసాం అధ్యక్ష. ఇప్పుడే మళ్ళీ ఈ అంచనా వ్యయం కూడా 4,530 కోట్ల రూపాయలు ఆల్రెడీ అంచనాలను మేము సిద్ధం చేయడం జరిగింది. మరి ఒక్కసారిగానే బడ్జెట్లో మేము పెట్టలేకపోయినా 1 by 1 మరి ఈ యొక్క 4,530 కోట్లని మరి విడతల వారీగా మరి పూర్తి చేసేటువంటి విధంగా చేసి ఈ రాయలసీమకు అందులో పర్టికులర్గా ఈ కేసీ కెనాల్కి న్యాయం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సమస్యలతో కూడిన ప్రశ్నకి సమస్యలతోనే సమాధానం చెప్పిన మంత్రి గారి చతురతకి నా అభినందనలు. ఇంకేంటి ఎంక్రోచ్మెంట్ల యాక్షన్ చాలా ఈజీగా దీనికి సమాధానం చెప్పి వచ్చాము. అదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినటువంటిది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శిల్పా వెంచర్స్ ఏదైతే ఆక్రమణకు గురి జరిగిందని కలవ చెప్పారో గతంలో కూడా ఇదే సభలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇమ్మీడియట్లీ దాని మీద కూడా ఇరిగేషన్ శాఖ వారు కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా మెమో ఇవ్వడం జరిగింది. దాన్ని కార్యరూపంలో దార్చలేదనేటువంటిది ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో దాని మీద కూడా దృష్టి పెట్టి ఇమ్మీడియట్లీ దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 640 అడిగిన వారు లేరు. డీమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్. క్వశ్చన్ నెంబర్ 87 ప్రశ్న అడిగిన వారే వాయిదా కోరుకున్నారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 88 గొట్టిపాటి రవికుమార్ గారిది జనసేన వారి సమావేశాల వల్ల వారు కూడా రాలేదు. సో అది కూడా వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చివరి ప్రశ్న శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు 641. ధన్యవాదాలు అధ్యక్ష. గుమ్మడి సంధ్యారాణి గారికి ఏ మంత్రి గారు? కాదు సార్, మీదేనా? ఈరోజు కాదు. కాదండి, అంతా తప్పుడు సమాచారం ఇస్తున్నారు రామకృష్ణ గారు.
15th. 15th ఈ